హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి పుష్యమాసంలో చివరి రోజున అమావాస్య అయితే వచ్చిందండి. మనకి ప్రతి నెల అమావాస్య అనేది వస్తూ ఉంటుందన్నమాట. కానీ పుష్యమాసంలో చివరి రోజున వచ్చిన ఈ అమావాస్యని ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పుకుంటారు అంటే, ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు, లేదా మౌని అమావాస్య, తై అమావాస్య అని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ అమావాస్య రోజున మనం ఏ దేవుడిని ప్రార్థించాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం అయితే జరుగుతుందండి. ప్రతి నెల అమావాస్య వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి మన ఇంటికి ఏ విధంగా అయితే దిష్టి తీస్తామో అదే విధంగా ఈ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు అన్నమాట. వాటితో పాటు నేను చూపిస్తున్న ఈ పూజా విధానంని పాటించడం వల్ల మనకి ఇంకా ఇంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా మానసికంగా బాధపడుతున్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తీరిపోతాయన్నమాట. ఈ అమావాస్య రోజున మనం శ్రీ వీరరాఘవ స్వామిని ప్రత్యేకంగా పూజించడం అయితే జరుగుతుందండి. ఈయనని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారనమాట. ఆ పేరు ఏంటి అంటే వైద్య వీరరాఘవ స్వామి అని పిలుస్తారు. ఈయన టెంపుల్ ఎక్కడుంది అంటే చెన్నై నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువల్లూరు అనే ఊర్లో ఈయన టెంపుల్ అయితే ఉందన్నమాట. ఈ టెంపుల్ పక్కనే మనకి పుష్కర్ణి అయితే కనిపిస్తుందండి. ఈ పుష్కర్ణి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పుష్కర్ణిలో బెల్లం ముద్దలు వేసి భక్తితో శ్రీ వీరరాఘవ స్వామిని ప్రార్థించడం వల్ల మన మనసులోని కోరికలన్నీ కూడా ఆ స్వామివారు తీరుస్తారు అని అక్కడి స్థల పురాణం అయితే చెప్తోందండి. ప్రతి ఒక్కరము వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోలేం కదండి. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరకపోవచ్చు. అలా కుదరని వాళ్ళ కోసం ఒక చక్కటి పరిష్కారం అండి. మనము ఇంటిలో ఈ పిండి దీపం తయారు చేసుకొని ఈ అమావాస్య రోజున స్వామివారిని భక్తితో ప్రార్థించి ఈ పిండి దీపంని స్వామివారి ముందర వెలిగించడం వల్ల మనకి ఆ పూజా ఫలితం అనేది దక్కుతుందన్నమాట. ఈ పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే, 1 కప్పుతో బియ్యం తీసుకుంటే అదే కప్పుతో మనము చక్కెర అనేది తీసుకోవాలి. 1 గ్లాస్తో బియ్యం అనేది తీసుకుంటే అదే గ్లాస్తో మనము చక్కెర అనేది తీసుకోవాలన్నమాట. ఇలా ఏ మెజర్మెంట్తో మనం బియ్యం అయితే తీసుకుంటామో అదే మెజర్మెంట్తో చక్కెర అనేది సమంగా తీసుకొని వాటితో పాటు 2 ఇలాచీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసి మధ్యలో ఒక గుంతలాగా చేసి పువ్వు ఒత్తు ఉంది కదా, నేను ఇందాక ఒత్తు చూపించాను కదండి, అలాంటి ఒత్తును పెట్టి ఆవు నెయ్యిని వేసి మనము పిండి దీపం అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పూజ చేసుకోవడానికి స్వామివారి ఫోటో ఒకటి కావాలండి. ప్రతి ఒక్కరింట్లోనూ ఫోటో అనేది అవైలబుల్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం గూగుల్లో స్వామివారి నేమ్ని సెర్చ్ చేయగానే చాలా ఫొటోస్ మనకి డిస్ప్లేలో చూపిస్తాయి అన్నమాట. అందులో మనకు నచ్చిన ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ని ఫోటో ఫ్రేమ్లో వేసుకొని ఈ పూజ గదిలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు స్వామివారి అవతారాల్లో ఈ అవతారం ఒకటి కాబట్టి మనం ఈ వీరరాఘవ స్వామిని పూజించడం అయితే జరుగుతుంది. ఒకవేళ స్వామివారి ఫోటో మనకి కలర్ ప్రింట్ తీసుకోవడానికి కూడా కుదరలేదు అన్నప్పుడు మనము శ్రీ పద్మనాభ స్వామిని కానీ లేదా వెంకటేశ్వర స్వామిని కూడా పూజించవచ్చు. ఇలా పూజించడం వల్ల కూడా మనకి సేమ్ పూజా ఫలితం అనేది దక్కుతుంది. నాకు కలర్ ప్రింట్ తీసుకోవడానికి కుదరలేదు, అందుకే నేను ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తున్నాను అనమాట. మీరు కూడా మనకి ఫోటో దొరకలేదు, ఇప్పుడు ఎలా పూజ చేసుకోవాలి అని టెన్షన్ పడకుండా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని కానీ లేదా పద్మనాభ స్వామిని కానీ పూజించండి. అలాగే మనం పూజ చేసుకోవడానికి ముందుగానే పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకు ఒక్క ఇలాంటివన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ మనం పూజ మధ్యలో లేసే పని లేకుండా, ఇబ్బంది పడాల్సిన పని లేకుండా అన్నీ ముందుగా తీసి పెట్టుకోవడం వల్ల ఎటువంటి టెన్షను లేకుండా హాయిగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ దేవుడి పూజ గదిని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి ఫొటోస్కి పసుపు, కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరణ చేసి ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట. మన పెద్దవాళ్ళు ఇంకొకటి కూడా చెప్తున్నారండి. అదేంటి అంటే, మన ఇంట్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే కనుక వాళ్ళ కోసం వెండి కడియం ఒకటి తయారు చేయించి ఆ కడియంని ఈ చొల్లంగి అమావాస్య రోజున పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు పూజ గదిలో పెట్టి ఆ కడియంకి కూడా పూజ చేసి ఆ తర్వాత ఒక సంకల్పం అయితే చేసుకుంటారనమాట. ఎవరైతే అనారోగ్యం బాగోలేదో వాళ్ళు గనక పూజ చేసేట్టుగా ఉంటే, స్వామి నాకు ఆరోగ్యం గనక బాగుపడితే నేను నీ దర్శనానికి వచ్చి ఈ వెండి కడియంని నీ దర్శనం చేసుకొని నీ హుండీలో నీకు సమర్పించి వస్తాను స్వామి అని మొక్కుకుంటారు. లేదు అనారోగ్యం బాగోలేని వాళ్ళ కోసం మనం పూజ చేస్తున్నట్టయితే కనుక, స్వామి మా ఇంట్లో పలానా వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదు, వాళ్ళ ఆరోగ్యం కుదుటపడితే గనక నీ దర్శనానికి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ వెండి కడియంని నీకు హుండీలో సమర్పించి నీ దర్శనం చేసుకొని
వస్తాం స్వామి అని మనం మొక్కుకోవాలన్నమాట. ఈ వెండి కడియంని ఎన్ని రోజులు వేసుకోవాలి అంటే 3 రోజులు కానీ లేదా 5 రోజులు కానీ చేతికి ధరించి ఆ తర్వాత ఆ కడియంని తీసి మళ్ళీ పూజ గదిలోనే భద్రపరిచి మనం ఎప్పుడైతే తిరువల్లూరు స్వామివారి దర్శనానికి వెళ్తామో అప్పుడు ఆ కడియంని భద్రంగా తీసుకొని వెళ్ళి మర్చిపోకుండా స్వామివారి ఉండిలో స్వామివారికి సమర్పించి రావాలన్నమాట. ఇంట్లో పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ బయట ఉన్న తులసి కోట దగ్గర పూజ చేయడానికి అయితే వచ్చాను అనమాట. ఫస్ట్ తులసి కోటకి పసుపు కుంకుమతో అర్చన చేసిన తర్వాత పువ్వు అయితే పెట్టాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ మేము తిరువల్లూరులో ఉన్న శ్రీ వైద్య వీరరాఘవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి సన్నిధిలోనే టెంపుల్ వెనకాల చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం చాలా దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. మనకి పూజ సామాగ్రి తీసుకొని వెళ్ళాలి అంటే ఏ పూజ సామాగ్రి తీసుకొని వెళ్ళాలి ఏంటి అనేది టెన్షన్ పడాల్సిన పనే లేదండి. స్వామివారి సన్నిధిలోనే మనకి చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం కావాల్సిన పూజ సామాగ్రి అక్కడే తీసుకొని వెళ్ళొచ్చు. ఎక్కువగా స్వామివారికి తులసి మాలను అయితే సమర్పిస్తున్నారండి. మేము కూడా లాస్ట్ ఇయర్ పూజ సామాగ్రి అంతా కూడా అక్కడే తీసుకొని తులసి మాల తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించి చాలా దగ్గర నుండి స్వామివారి దర్శనం అయితే చేసుకోరావడం అయితే జరిగిందనమాట. కుడి చేయి కిందకుండి ఎడమ చేయి పైకి ఉంటుంది. లక్ష్మీదేవి స్వామివారి నాభిలో నుంచి పుట్టినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా పెద్ద విగ్రహము. మనకి టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే మేము స్వామివారి సన్నిధిలో ఉన్న పుష్కరిణిలో బెల్లం వేసి మా మనసులో ఉన్న కోరికని స్వామివారికి విన్నవించుకొని ఇంటికైతే వచ్చామండి. మేము కోరుకున్న కోరిక కూడా నెరవేరిందనమాట. కుదిరితే ఈ ఇయర్లో మేము మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. స్వామివారు మమ్మల్ని తన సన్నిధి దగ్గరికి రప్పించుకుంటారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మనము ఆ పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళలేం కదా, కాబట్టి మనం ఇంట్లోనే ఒక గిన్నె తీసుకొని దాని చుట్టూ పసుపు కుంకుమ పెట్టి అందులో కొన్ని వాటర్ పోసి దీన్ని స్వామివారి సన్నిధిలో ఉన్న పుష్కరిణి లాగే భావించి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి పువ్వులు వేసి మనము ఆ పుష్కరిణి మన ఇంట్లో ఉంది అన్నట్టు మన మనసులో ధ్యానించుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మనకి పుష్కరిణి రెడీ అయిపోయింది. ఈ పుష్కరిణి చుట్టూ మనం 3 సార్లు తిరిగి స్వామివారికి మన కోరికని విన్నవించుకొని మనం బెల్లం ముక్కని ఇందులో అయితే వేయాలన్నమాట. ఇలాగా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బెల్లం ముక్కలు ఈ పుష్కరిణిలో వేయాలన్నమాట. ఇలాగ వేసిన తర్వాత దీన్ని పూజ గదిలోనే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగు మనం దీన్ని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్లేస్లో మనం ఈ వాటర్ని పోయాలన్నమాట. అంటే ఎక్కడైనా చెరువు ఉన్నా లేదా ఎక్కడైనా నది పారుతున్నా అందులో ఈ వాటర్ని కలపచ్చు. లేదు అంటే మనము ఎవరు తొక్కని ప్లేస్లో అంటే ఇంటి ముందర మనకి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు కూడా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా పోయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంటిలో నైరుతి మూలన కొంచెం ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి అక్షింతలు కొంచెం వేసి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత కల్లుప్పు అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళుప్పుని ఇందులో కొంచెం వేసి అందులో పువ్వు పెట్టి నైరుతి మూలలో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందండి. సో మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. ఇది అమావాస్య రోజనే కాదు, ప్రతి శుక్రవారం మంగళవారం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. అండ్ అలాగే ఈ పిండి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అన్న ఒక డౌట్ మీకు ఉండిపోయింది కదా, ఆ కాలిన పార్ట్ వరకు తీసేసి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారి ప్రసాదంగా తీసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను చెప్పిన ఈ పూజా విధానం ప్రకారం తప్పకుండా మీరందరూ కూడా పూజ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారనమాట. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖనో భవంతు.